నమస్తే, నేను సిరి. ఈ మధ్య కాలంలో చాలా వరకి మనం చూసుకున్నట్టయితే ఆ మగవాళ్ళు చాలా అంటే భార్య బాధితులని చెప్పాలా, వీళ్ళని ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. చాలామంది ఏంటంటే భార్యలు పెట్టే బాధలు భరించలేక వాళ్ళు ఒక సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యలకైతే పాల్పడుతున్నారు. గతంలో చూసుకున్నట్టయితే ఫస్ట్ మనము గుర్తు తెచ్చుకుంటే బెంగుళూరులో ఒక ఘటన జరిగింది. గంట పైన తను వీడియో తీసేసి చనిపోవడం జరిగింది. అట్లనే ఈ మధ్యకాలంలో ఇలాంటివి ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు నిన్న చూసుకున్నట్టయితే ఉత్తరప్రదేశ్లో మానవ్ శర్మ అనే అతను కూడా తన భార్య పెట్టే ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులు పడలేక తను కూడా ఒక 6 నిమిషాల వీడియోని తీసి చనిపోవడం, అంటే ఉరివేసుకొని చనిపోవడం అయితే జరిగింది. అసలు ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి మన సొసైటీలో? ఏమైంది? అంత కష్టం వీళ్ళకి ఏమొస్తుంది? భరించలేనంత కష్టం ఏమొస్తుంది? ఎందుకు ఇలాంటివి తొందరపాటు చర్యలకి పాల్పడుతున్నారు అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్కారం మేడం. నమస్తే మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలా వరకు కొందరేమో పార్ట్నర్స్ని చంపుకుంటున్నారు, కొందరేమో పార్ట్నర్స్ పెట్టే బాధపడలేక సెల్ఫీ వీడియోస్ తీసి ఉరి వేసుకోవడం, ఏదో ఒక రకంగా చనిపోతున్నారు. అసలు ఏం జరుగుతుందంటారు? ఇప్పుడు చూసుకుంటే ఈ మానవ్ శర్మ కూడా తన వైఫ్ పెట్టే బాధలు భరించలేక చనిపోతున్నట్టు ఒక 6 నిమిషాల వీడియో తీసి చనిపోవడం జరిగింది. వీటన్నిటి మనం ఎలా చూడాలంటారు మనం? అంటే ఇక్కడ మనం ఈ సమస్యను 2 కోణాల్లో ఆలోచిద్దాం. ఒక కోణం ఏంటి అంటే, నిజంగానే అతని భార్యకి వేరే వాళ్ళతో సంబంధం ఉంది అని ఇతను అనుకున్నాడు. అతని తండ్రి కూడా అదే చెప్తున్నారు, మాకు అనుమానం ఉంది అని చెప్తున్నారు. సరే, సంబంధం ఉంది అనుకుందాం. అనుకున్నప్పుడు ఆ భార్యకి సంబంధించి మీరు ఏదైతే అనుమానిస్తున్నారో వాటిల్ని ప్రాతిపదికగా తీసుకుని కోర్టులో కేసు వేసుకుని విడాకులు తీసుకోవచ్చు. ఇది ఒక విధానం. ఇది ఏ మనిషి అయినా చేయాల్సిన పని ఇది. ఎందుకంటే ఇవాళ సుప్రీంకోర్టు కూడా ఏం చెప్తుంది అంటే, వివాహేతర సంబంధాలు తప్పు కాదు అని చెప్తూనే ఓ పక్క నుంచి ఇంకో పక్క నుంచి ఏం చెప్తుంది అంటే, ఒక్కవేళ వివాహేతర సంబంధాల వల్ల మీరు క్రూరత్వం ఫీల్ అయితే గనక ఆ క్రూయాలిటీని మీరు భరించాల్సిన అవసరం లేదు, అది ఒక గ్రౌండ్ లాగా చూపెట్టి మీరు విడాకులు తీసుకోండి అని చెప్తుంది. విడాకులకి అది ఒక గ్రౌండ్ అని చెప్తుంది. అలాంటప్పుడు ఇతను ఎందుకు ఆ పని చేయలేదు? ఇది చెయ్యాల్సిన పని కదా. ఇప్పుడు అన్నిటికన్నా తన ప్రాణం చాలా విలువైనది. ఒకసారి ప్రాణం పోతే తిరిగి రాదు. ఏదైనా సంపాదించుకోవచ్చు కానీ ప్రాణం తిరిగి రాదు. పైగా నువ్వేమన్నా చదువుకోని వాడివా, ఉద్యోగం లేనివాడివా? నిజంగా నీ భార్య అలానే అయ్యుంటే కనుక అది ఆమె చేస్తున్న తప్పు కదా, వివాహ బంధానికి విలువ ఇవ్వకుండా. అలాంటప్పుడు ఆమెని వదిలేయాల్సిందే, అంతే సింపుల్గా. నువ్వు అయితే కోర్టు అడుగుతుంది, నువ్వు ఎట్లా అనుకుంటున్నావు, ఇట్లా నువ్వు ఎలా అనుకుంటున్నావు ఆమెకి వేరే వారితో సంబంధాలు ఉన్నాయని. దానికి సంబంధించి మీరు సాక్ష్యాలు చూపిస్తే సరిపోతుంది. లేదు, మీరు ఇలానే ఆలోచిస్తున్నారు, దీనివల్ల మీకు బాగా మనస్తాపం జరిగింది, బాధపడుతున్నారు అనుకుంటే గనక మీరు వాళ్ళ పెద్దవాళ్ళతోటి మాట్లాడితే వాళ్ళు కూడా బెదిరించారు అని చెప్తున్నారు. ఇప్పుడు సాక్ష్యాధారాలు చూపిస్తే గనక కోర్టు సంగతి పక్కన పెడితే, ఆ తల్లిదండ్రులు అయితే ఆ అమ్మాయిని మందలించకుండా ఉండరు కదా. సాక్ష్యాధారాలు చూపిస్తే మా అమ్మాయి ఇంతే, మా అమ్మాయి ఇలాగే ఉంటుంది, నీకు ఇష్టమైతే ఉండు లేకపోతే పో అని అయితే అనరు కదా. ఇప్పుడు పెద్ద మనుషులు అంటే ఆ కుటుంబం ఈ కుటుంబమే కాదు కదా, మధ్యలో కొంతమంది ఇటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళు కూడా కూర్చుని మాట్లాడుకుంటారు కదా. అంటే ఇవాళ అంతంత ఓపిక ఉండట్ల మనుషులకి, భావోద్వేగాలు ఎక్కువైపోతున్నాయి. ఆ ఉధృతికి వీళ్ళు కొట్టుకుపోతున్నారు, ఇటు అటు అటు ఇటు. ఇది నిజంగా గనక ఆమెకి వేరే సంబంధం ఉంటూ వేరే వ్యక్తితో గనక అతను ఆరోపిస్తున్నట్లుగా సంబంధం ఉంటే ఇలా చేసుకోవచ్చు, ఒకటి. రెండోది, ఇంకొకటి ఎలా ఉంటుంది అంటే, అసలు ఏ సంబంధం లేకపోయినా కానీ వీరు అనుమానించే జబ్బులో ఉంటారు కొంతమంది. ఈ అనుమానించే జబ్బు చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి చాలామందికి ఈరోజు ఆ జబ్బు ఉంటుంది. ఇది
వాళ్ళకి మానసికంగా సరిగా బాగలేకపోవటం వల్ల, అంటే నేను ఇప్పుడు ఇతను అలా అంటున్నానని మట్టుకు అనుకోవద్దు మీరు. అయితే అలాంటి అవకాశం ఉండొచ్చు, ఉంది కూడా. ఎందుకంటే చాలామంది అతను ఊహించుకుని భార్యల్ని చంపేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ నిజంగా నీకు ఆ ఉద్దేశం నువ్వు నమ్మితే గనక చంపాల్సిన అవసరం ఏంటి? చంపే హక్కు నీకు ఇవ్వలేదు కదా. నీకెంత ఉన్మాదం లేకపోతే చంపుతావు? నీకు ఉన్మాదం ఉంటేనే చంపుతావు. అసలు నీకు ఉన్మాదం ఉంటేనే ఎంతో కొంత నీకు ఇలాంటి అనుమానాలు వస్తాయి. నిజం కాకుండా అనుమానం వస్తే గనక అది ఉన్మాదమే. నిజమైతే గనక నువ్వు కోర్టుకెళ్ళి విడాకులు తీసుకోవచ్చు. అంటే మనిషి బతకటానికి 100 మార్గాలు ఉన్నాయి. కూటి కోసం కోటి విద్యలు అంటారు చూసారా, అట్లాగే బతకటానికి కూడా 100 మార్గాలు ఉన్నాయి. ఉన్న మార్గాలన్నీ వదిలేసేసి మీరు ఒక సెల్ఫీ వీడియో తీసేసేసి ఆత్మహత్య చేసుకుంటే మిమ్మల్ని కన్నా తల్లిదండ్రి ఏమైపోవాలి? సరే, ఆ భార్య అంటే కర్కోటకురాలు, ఆమె సంగతి వదిలేయండి. సరే, ఆమెకి రేపు శిక్ష పడుతుందా, ఏమవుతుంది ఏంటి అనేది వేరే విషయం. అసలు నువ్వు చనిపోయిన వెంటనే నిన్ను కనిపించిన తల్లి ఏమవ్వాలి? నిన్ను బాధ్యతగా చూసుకున్న తండ్రి ఏమవ్వాలి? అసలు వాళ్ళని తిరిగి వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక చూసుకోవాల్సిన బాధ్యత నీకుంది. నువ్వు బాధ్యత మర్చిపోయి చచ్చిపోవాల్సినంత అవసరం ఏంటి? అంటే ఖచ్చితంగా ఎక్కడో ఇతను ఒక బలహీన మనస్కుడు అయి ఉండాలి. అంత బలహీనమైన వ్యక్తి అయినా కూడా ఇక్కడ తన భార్య తప్పు చేసినప్పుడు ప్రూవ్ చేస్తాయి, 10 మందిలో పెడితే అయిపోయింది, ఇది తప్పు చేస్తుంది. ఇప్పుడు ప్రూవ్ చేయలేని వాళ్ళే ఆ మదన పడి 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 వాళ్ళు భరించే వాళ్ళైతే వాళ్ళని బాధలు పెడతారు. వాళ్ళు భరించలేని వాళ్ళు అనుకోండి, వీళ్ళు ఇలా చేసుకుంటారు. అయ్యో, సింపుల్. ఇక్కడ మనకి క్లియర్గా అర్థమయ్యేది ఏంటి అంటే, ఏ మనిషి కూడా తన ప్రమేయం లేకుండానే ఊపిరి పీల్చుకోగలిగే మనిషి తన ప్రమేయం లేకుండా ప్రాణం తీసుకుంటాడా చెప్పండి? మీకు తెలుసా మీరు ఊపిరి తీసుకుంటున్నారని? మీరు చదువుకుంటూ ఉంటారు, నడుస్తూ ఉంటారు, నిద్రపోతూ ఉంటారు, ఏ పని చేస్తున్నా ఊపిరి తీసుకుంటారు. ఊపిరి తీసుకుంటున్నాను అని మీరు ప్రత్యేకంగా అనుకుని ఊపిరి తీసుకుంటారా? అది ఇన్వాలంటరీగా జరిగిపోతుంది. అసంకల్పితంగా శ్వాస ఎట్లా తీసుకుంటామో మరి బతకాలనే ఆశ కూడా అలాగే ఉండాలి కదా, అలాగే ఉంటుంది కదా. మీరెందుకు చావును కోరుకుంటున్నారు? ఇప్పుడు ఆ అమ్మాయికి తగిన శాస్తి చేశానని మీరు అనుకోవచ్చు, కానీ నిజంగా నష్టం చేసింది ఎవరికి? మీ తల్లిదండ్రులకి. మీ తల్లిదండ్రులకి. ఒకవేళ మీకు పిల్లలు ఉంటే ఆ పిల్లలకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. సరే, ఇప్పుడు ఈ రెండింటిని క్లబ్ చేసి మాట్లాడదాం. ఈ 2 సమస్యల్ని ఇప్పుడు ఇలా అయితే ఇలా అయి ఉండొచ్చు, ఇలా అయితే ఇలా అయి ఉండొచ్చు. ఇప్పుడు అతని మానసిక సమస్యల వల్లే అనుమానంతో ఆవిడ్ని అనుమానించి దాని నుంచి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు అనుకుందాం. లేదు అనుకుంటే నిజంగానే ఉంటే కూడా ఆమెకి వేరే సంబంధాలు ఉండటం వల్ల చూసి చేసుకున్నాడు అనుకుందాం. కానీ ఈ 2 సంఘటనలకి మధ్య మార్గంగా ఒక మార్గం ఉంది. అదేంటి అంటే, పెళ్ళికి ముందు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకోవచ్చు, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో ఇతని మనస్తత్వం ఏంటి, ఆవిడ మనస్తత్వం ఏంటి, ఎంతో మొత్తం తెలియకపోయినా కానీ ఎంతో కొంత అవగాహన వస్తుంది. సరే, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకోలేదు, మీరు ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకుంటున్నారు, మెహందీ ఫంక్షన్లు చేసుకుంటున్నారు, సంగీతులు చేసుకుంటున్నారు, పెళ్ళిళ్ళు రంగు కళ్ళద్దాలు పెట్టుకొని మీ ఇష్టానికి ఫంక్షన్లు చేసుకుంటున్నారు, అన్నీ చేసుకుంటున్నారు. పెళ్ళి అంగరంగ వైభవంగా చేసుకుంటున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్ కాకపోయినా లోకల్గా అయినా సరే పెళ్ళిళ్ళు బాగా చేసుకుంటున్నారు. సరే, పెళ్ళి అయిపోయిన తర్వాత మీ మధ్యలో పరపొచ్చాలు వచ్చాయి. వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? ఫస్ట్ ఎవరికి వాళ్ళు మన తప్పేంటి అని ఆలోచించుకోవాలి. అది అర్థం కానప్పుడు ఇద్దరు కూర్చుని ఆలోచించుకోవాలి. ఈ ఇద్దరు కూర్చుంటే తేలినప్పుడు ఇరు కుటుంబాలని కూర్చోబెట్టి మాట్లాడుకోవాలి. ఇది అది కాదు అనుకుంటే అటు పెద్దోళ్ళు అట్లా అవుతారు, ఇటు పెద్దోళ్ళు ఇట్లా అవుతారు అనుకుంటే, మరి ఇంతంత చదువుకున్నారు, ఇంతంత ఉద్యోగాలు చేస్తున్నారు, మీకు ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి, నెట్ మొత్తం గూగుల్ అన్నీ ఉంటాయి. అసలు మ్యారిటల్ కౌన్సిలింగ్ ఎందుకు తీసుకోకూడదు? మ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకొని ఇంకా వీళ్ళిద్దరూ కలిసి బతకటం కుదరదు అని వాళ్ళే చెప్పేస్తారు.
మీ మధ్య చాలా విభేదాలు ఉన్నాయి, ఈ విభేదాలు పరిష్కారం అయ్యేలాగా కనిపించట్లేదు, బెటర్ మీరు ఎవరికి నచ్చిన నిర్ణయం వాళ్ళు తీసుకోవచ్చు అని చెప్పేస్తారు కౌన్సిలర్స్. ఒక 4-3 సిట్టింగుల్లో తేలిపోద్ది వీళ్ళ సంగతి. ఈ తేలేటప్పుడు ఈ కౌన్సిలింగ్ టైంలోనే పర్సనాలిటీ అసెస్మెంట్ టెస్ట్ చేస్తారు కౌన్సిలింగ్లో. ఇప్పుడు ఇతని పర్సనాలిటీ ఏంటి, ఈమె పర్సనాలిటీ ఏంటి, ఈ రెండింటిని దగ్గర పెట్టి టెస్ట్లో దాచిపెట్టడానికి కుదరదండి. ఏదో అంటారు సినిమాలో చెప్పినట్టు మిషన్ అబద్ధం ఆడదన్నట్లు మొత్తం జాతకం బయటకు వచ్చేస్తాయి. ఆ వచ్చినప్పుడు ఆమె తప్పు అయితే ఆమె తప్పు అని తేలుతుంది కదా, అతని తప్పు అయితే అతని తప్పు అని తేలుతుంది కదా. ఇన్ని అవకాశాలు ఉండగా ప్రాణం తీసుకోవాలనుకోవడం ఎంతవరకు కరెక్టు? పైగా మీరు బాధ్యతల నుంచి సమస్యల నుంచి పారిపోయిన వాళ్ళు అవుతారు. మనము సమస్య వచ్చినప్పుడు అక్కడ నిలబడి పోరాటం చెయ్యాలి. జీవితమే పోరాటం. ఇప్పుడున్న ఈ జనరేషన్ వాళ్ళకి అంటే 90s కావచ్చు 2000 కిడ్సే కావచ్చు ఈ వాళ్ళకి అంత ఎందుకు వీక్ అయిపోతున్నారు, అంత వీక్నెస్ ఎందుకు వస్తుంది? ఏది వచ్చినా కూడా తట్టుకోకుండా సూసైడ్ అనేది ఫస్ట్ ఆప్షన్ ఎందుకు పెట్టుకుంటున్నారు అంటారు మేడం? అసలు అంటే వీళ్ళకి వాళ్ళ మీద వాళ్ళకి ప్రేమ ఎక్కువైపోతుంది, అంటే సెల్ఫ్ లవ్ ఎక్కువైనప్పుడు ఆ సెల్ఫ్ లవ్కి అంటే సెల్ఫ్ లవ్ అంటే ఏంటంటే ప్రపంచం మొత్తం వీళ్ళ కోసమే ఉండాలి. ఓకే ఓకే. వీళ్ళు అసలు ఏది వెయిట్ చేయరు. ఒక్క నిమిషం కరెంటు పోతే తట్టుకోలేరు, ఒక్క నిమిషం ఫోన్ పని చేయకపోతే తట్టుకోలేరు, ఒక్క నిమిషం నెట్ రాకపోతే తట్టుకోలేరు, ఒక్క నిమిషం ఆర్డర్ చేసిన ఫుడ్ రాకపోతే తట్టుకోలేరు, ఒక్క 6 నెలల ఉద్యోగం లేకపోతే తట్టుకోలేరు. ఇవి వీళ్ళకి భావోద్వేగాల మీద అదుపు ఉండట్లేదు, నాన్ ప్రాక్టికల్ అయిపోయారు. అసలు వీళ్ళకి ఎక్కడ లాజిక్ ఉండట్లేదు, మ్యాజిక్కే కావాలి. లాజిక్ లేని మ్యాజిక్ ఎక్కడి నుంచి వస్తుంది? అసలు మ్యాజిక్ ఉంటే, అసలు మ్యాజిక్లే ఉంటే ఇక లాజిక్ ఎందుకు? ఎవరికి ఏది కావాలంటే అది చేసుకోవచ్చు కదా. జీవితం మట్టుకు ఒకటే, అల్లావుద్దీన్ అద్భుత ద్వీపం కాదు, మంత్రదండాలు ఉండవు, కష్టపడాల్సిందే. మనకి జీవితంలో పొరపాటున సరైన భాగస్వామి అంటే నీకు సంతోషంగా అనిపించే భాగస్వామి దొరకకపోతే దాని నుంచి బయటపడడానికి మనకు అవకాశాలు ఉన్నాయి. ఈ పెళ్లి చేసుకొని జీవితం అంతా ఈ భార్యతోనే ఉండు, ఈ భర్తతోనే ఉండు అని ఎవ్వరూ చెప్పట్లేదు. అర్థమైంది కదా మీకు? అందుకని ఏంటంటే ఇలాంటి మార్గాలు చూసుకోకుండా, పైగా చదువుకున్న వాళ్ళు అయ్యుండి, ఇది ఒక రకమైన మానసిక బలహీనత. అంటే చనిపోయిన వాళ్ళని నేను ఎద్దేవా చేస్తున్నానని అనుకోవద్దు. ఎందుకంటే మనము అన్వేషించాల్సింది బతకడానికి, బతికి చూపించడానికి, నిరూపించుకోవడానికి ఏం మార్గాలు ఉన్నాయి అని అన్వేషించాల్సింది పోయి సమస్యల నుంచి పక్కకి వెళ్ళిపోతే సమస్య మన వెనకమాలే వస్తుంది. సమస్య ఎప్పుడు మన వెనక రావాలి, సమస్య ఎప్పుడు మన ముందు ఉండకూడదు, తట్టుకొని నిలబడాలి. రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.